Hi, this is Priya. Welcome to AJ News. 18 రోజుల పసికందును ఓ తండ్రి అమ్మేసిన సంఘటన హైదరాబాద్లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బండ్లగూడకు చెందిన ఆసిఫ్, అస్మా బేగం దంపతులకు 18 రోజుల క్రితం పాప పుట్టింది. ఈ క్రమంలో డబ్బులకు ఆశపడిన ఆసిఫ్ ఓ మధ్యవర్తి సహాయంతో తన 18 రోజుల పసిబిడ్డను అమ్మేశాడు. ఇది చూసి తట్టుకోలేకపోయిన తల్లి అస్మా బేగం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్పందించి టీంను ఏర్పాటు చేసి అమ్మిన, అలాగే కొన్న 2 నిందితులను అరెస్ట్ చేసి పసిపాపను కన్నతల్లికి అప్పచెప్పారు. 24 గంటల్లోనే ఆ పాపను తన తల్లికి అందించాము అని పోలీసులు తెలిపారు. పోలీసుల పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కన్న బిడ్డను అమ్మిన తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారిని ఏం చేయాలో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కొరకు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ. నిన్న తేదీ 11/7/2024 మాకు వచ్చిన కంప్లైంట్ మేరకి ఆస్మా బేగం చెప్పేసి తన పాపని తన భర్త తన బేగానికి వేసి భయంలో పెట్టి పాపను తీసుకుని పోయి ₹1,00,000 అమ్మినట్టుగా మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు వెంటనే మేము టీం ఏర్పాటు చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వితిన్ 24 hours లోపలనే పాపని రెస్క్యూ చేసి మదర్కి అప్పగించడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ప్రస్తుతానికి కొన్న మినల్ సాబ్, మధ్యవర్తిగా ఉన్న సుల్తానా, అమ్మిన తండ్రి ఆసిఫ్ కస్టడీకి తీసుకొని విచారిస్తున్నాం. మిగతా అది కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.